నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముచ్చింతల్ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందన్న రాష్ట్రపతి. అద్వైత సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందని ఆశాభావం. రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేసిన కోవింద్. 120 ఏళ్ల జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారు విగ్రహం. మేడారం జాతరకు నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం. 2.5 కోట్లు ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటన. కర్ణాటకలో రేపటి నుంచి ఉన్నత పాఠశాలల పునఃప్రారంభం. పరిస్థితులను బట్టి కాలేజీలు తెరుచుకుంటాయన్న సర్కార్. మార్చిలో ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ భేటీ. పీఎఫ్ మొత్తాలపై వడ్డీ రేటు నిర్ణయించే అవకాశం. ప్రగతి భవన్లో జరుగుతున్న ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంజయ్ రావు సార్ సపోర్ట్ ఇస్తలేరు కదా, వాళ్ళు పోటీ చేస్తలేరు కదా, దే ఆర్ నాట్ సపోర్ట్, దే ఆర్ నాట్ కంటెస్టింగ్ అఖిలేష్ యాదవ్ సపోర్ట్ చేస్తారు. రైట్, ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. ఈ సెట్స్ ఇస్తే అయిపోతుంది మన వాళ్ళందరికీ. ఎవరి దగ్గర ఈ సెట్స్ ఇవ్వమని అప్పుడు చాలా డిస్టర్బ్ అవుతుంది, అందరికి ఇచ్చేయండి, ముందే ఇచ్చేయండి. ఈ సెట్ మరి నాదే ఇంతకు ఇదా, అది గోల్మాల అయ్యా చీడు ఉన్నదా, అది అంటాను. ये आप देखो, నమస్తే బాబు. మీరు కూర్చుంటారా, మీరు అడ్డమున్నారు, పక్కకి వెళ్ళి తీసుకోవాలి, లేకపోతే కూర్చోండి. మల్లేశం గారు చాలా దూరం పోయినది, మీరు జరగాలి. ఐఎమ్ ఏ ట్రోల్ ఇచ్చిండ్రా బుక్ మీకు, ఇప్పుడు ఇచ్చిండ్రా? ఇది స్వాతి చతుర్వేది అని ఒక జర్నలిస్ట్ గారు రాసిండ్రు, చెప్పిన నేను ఇది అదే, మీరు చదవండి, దీన్ని బట్టి భాగవతం ఏందో అర్థమవుతుంది మీకు. ఇంకోటి ఉన్నది, ఆ బుక్ కూడా తెప్పిస్తున్నాను మీకోసం నేను. ప్రైస్ ఆఫ్ ద మోడీ ఇయర్స్ అని ఆకార్ పటేల్ అంటే ఆయన రాసిండు. ఇలా ఏమేమి జరిగింది, ఎంత దేశం నష్టపోయింది అనేది ఈ బుక్. ఇట్లా చాలామంది రాస్తున్నారు. ఇంకా అరవిందన్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఆయన, ఇండియాస్ స్టాల్డ్ రైజ్ ఇన్ ఎకనామిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ గవర్నమెంట్కి, మోడీ గారి గవర్నమెంట్కి ఆయన రాసిండు. దేశం ఎంత నాశనం అవుతుందనే దానికి ఇంత పెద్ద దొడ్డు బుక్కులు వస్తున్నాయి, ఒకటేంటి కాదు. ఇదంతా చరిత్ర. దీన్ని అంతా కప్పిపుచ్చి గోల్మాల్ చేసి నోరు బలంతో హడాయించేసి నిన్న మొన్న
నేను జనగామ యాదాద్రి జిల్లాలలో జిల్లా కలెక్టరేట్స్ అక్కడ ప్రారంభించుకున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించి అక్కడ బహిరంగ సభలలో నేను మాట్లాడాను. అక్కడ ఆ సభలో బహిరంగ సభ కాబట్టి అన్ని విషయాలు అంత విపులీకరించి చెప్పలేము వాస్తవానికి. అయినా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి కొన్ని విషయాలు చెప్పినాం. అందులో ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటున్నది. అబద్ధాలు చాలా ఎక్కువ చెప్తున్నారు. ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెస్తామని చెప్తున్నారు. తెచ్చిండ్రు. వాస్తవానికి డ్రాఫ్ట్ బిల్ రెడీ అయింది. వాళ్ళు ఏం చేశారంటే డ్రాఫ్ట్ బిల్లు చేసి మాకు పంపించారు ముఖ్యమంత్రులకు. లెటర్స్ రాసి మీకు ఇచ్చిన దానిలో ఉంది. ఇప్పుడు ఆర్కే సింగ్ అని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి ఆయన లెటర్ రాసిండు. దానికి జవాబు నేను కూడా ప్రధానమంత్రికి రాసిన. నేను కాదు, దాదాపు 8-10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాసిండ్రు. అది కాకుండా ఇంకా ముఖ్యంగా మన అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం కదా, యునానమస్ రెజల్యూషన్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. ఈ కాపీ కూడా ఇచ్చినాం మీకు. ఏ డేట్ నాటి రిజల్యూషన్ పాస్ అయిందో ఉంది. వీటన్నిటిని మించి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మొన్న పెట్టింది కదా, క్లియర్గా వాళ్ళ పాలసీ చెప్పిండ్రు. ఇక అడిషనల్ బారోయింగ్ లింక్డ్ టు పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఈ పార్లమెంట్లో వాళ్ళు పెట్టింది, ఇది కేసీఆర్ స్టోరీ కాదు. మీకు ఇచ్చిన సెట్స్లో కూడా ఉంది, క్లియర్గా ఉంది మీ దగ్గర, మీరు చూసుకోవచ్చు తర్వాత నిదానంగా. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్సు, శాసనసభ తీర్మానము, కేంద్ర విద్యుత్ శక్తి మంత్రి రాసినటువంటి లెటరు, దానికి నేను ప్రధానమంత్రికి రాసిన లెటరు, మన శాసనసభ తీర్మానము, అది కాకుండా ఎంత స్పష్టంగా అంటే కుండ బద్దలు కొట్టినట్టు. Further, the achievement in the agriculture sector is not satisfactory and requires attention on priority basis. DISCOM should take necessary steps to achieve 100% metering of all consumers within 1 year of the notification of this policy. Further, existing meters should also be replaced with prepaid meters in a phased manner so as to achieve 100% prepaid metering within 3 years from the date of issuance of this policy. ఇట్లా అనేక పాలసీలు వీళ్ళు చెప్పిన దానిలో అగ్రికల్చర్ సెక్టర్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు, వాళ్ళకి మీటర్స్ పెట్టాలి. నో న్యూ అగ్రికల్చర్ కనెక్షన్ షాల్ బి రిలీజ్డ్. మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది కేంద్రం పంపించినటువంటి ముసాయిదా బిల్లు అన్ని రాష్ట్రాలకు. అది మెడ మీద వేలాడుతున్న కత్తి. దానికి సాక్ష్యంగా యాక్చువల్లీ అది పాస్ కాకుండా ఇంప్లిమెంట్ చేయకూడదు. కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంటంటే, రాజ్యాంగం ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేక చర్య బిల్లు పాస్ కాకముందే ఎవరైతే ఈ రిఫార్మ్స్ చేస్తారో అడిషనల్ 0.5% ఎఫ్ఆర్బిఎం ఇస్తామని కుల్లాగా ప్రకటించారు వాళ్ళ పాలసీ. అది 5 ఏళ్ళు ఇస్తామని ప్రకటించారు. పోయిన సంవత్సరం మనం తీసుకోలే. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని మన పక్కకే తీసుకోవడమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ 25,000 మీటర్లు పెట్టింది వాళ్ళు. 25,000 మీటర్స్ అగ్రికల్చర్ కన్స్ట్రక్షన్స్కి ఆల్రెడీ పెట్టిండ్రు. మిగిలిన వాటికి కూడా పిలిచిన టెండర్లు పిలిస్తే ఆ మీటర్లకు 3,700 ఎంతనో ఒక మీటర్ చొప్పున కాస్ట్ కూడా లక్షలాది మీటర్లకు పిలిచిండ్రు. ఎందుకంటే వాళ్ళు 737 కోట్లతోని వాళ్ళు పిలిచిండ్రు. అంటే మరి కేంద్ర ప్రభుత్వం నియతి ఏందన్నట్టు.
మనకు మన ఎలిజిబిలిటీ ప్రకారంగా మన ఎకానమీ సైజు ప్రకారంగా 0.5% కనుక మనకు అడిషనల్ ఎఫ్ఆర్బిఎం మనకు వస్తే 5,000 పైచీల కోట్లు వస్తాయి. అంటే నెక్స్ట్ 5 ఏళ్లకు ఈ ఫెసిలిటీ ఇస్తాం. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు లేని వాళ్ళకి ఇయ్యం. అంటే నేను ఏం చెప్పినా నేను సభలో నష్టపోయినా మంచిదే, నీ డబ్బులు మాకు అక్కర్లేదు అంటే 25,000 కోట్లు నష్టపోవాలి తెలంగాణ. ఎట్ ద కాస్ట్ ఆఫ్ 25,000 crores ఇన్ 5 years. ఆ నష్టం ఉన్నా సరే నేను బీటాలు పెట్టాను నేను చెప్పిన. నా ప్రాణం పోయినా సరే పెట్టను. తెలంగాణలో వ్యవసాయం స్థిరీకరణ జరగాలి, రైతులు ధనవంతులు కావాలి, ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు కాబట్టి నేను పెట్టా అనే మాట నేను చెప్పాను. ఇన్ని జరిగినాయి కదా. శ్రీకాకుళంలో 25,000 మోటార్లకు పెట్టిండ్రు, టెండర్లు పిలిచిండ్రు. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళకు 0.5% ఎఫ్ఆర్బిఎం ఇస్తున్నారు. బడ్జెట్లో పెట్టిన మొన్నటి బడ్జెట్లో కూడా పెట్టారు. ఇన్ని ఉండంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర అధ్యక్షుడు పాపం ఆయనకు చదువు వస్తుందో రాదో నాకు తెలియదు, చదివిన కాగితం అర్థమవుతుందో కాదో తెలియదు. గరీబ్ గారు పాపం నాకు నిజంగా జాలేస్తుంది ఆయన చూస్తే. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడితే బెటర్. నన్ను అడిగితే ఆ పార్టీ పరువు పోతుంది రోజు రోజు. చాలా ఘోరం. ఇన్ని ఆధారాలుండి గింత జరిగి 5 ఏళ్ల కోసం చెప్పినండి, ఒక రోజు కోసం చెప్పింది కాదు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండి మన రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపించి నేను ముఖ్యమంత్రిగా దాన్ని వ్యతిరేకిస్తూ రాసిన ఉత్తరాలుండి మీకు ఇచ్చిన ఇప్పుడు సెట్స్మెంట్ చూడండి మీరు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదాన్ని కూడా పచ్చవద్దని చెప్తాం. వాళ్ళ పాలసీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏందనేది మీకు పంపించిన మీ దగ్గర మీ చేతిలో ఉంది. దీని మీద కూడా నేను బహిరంగ క్షమాపణ చెప్తా. మీటర్లు పెట్టమన్నారా? పెట్టమనందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిండా? శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పెట్టి పెట్టుమనందే మరి నువ్వు ఎఫ్ఆర్బిఎంలా 0.5% పెట్టినావా? ఎందుకు పెట్టు? దాన్ని మేము ఎందుకు తీసుకుంటలేము? పవర్ రిఫార్మ్స్ మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు ఒకటికి 1000 సార్లు మేము చెప్తాం. నిజం వేరు, మీటర్లు పెట్టుమనుడు వేరు, బలవంత పెట్టుడు వేరు. ఇంకా దీని తమాషకి ఎంత తెలుసా, ఇప్పుడు ఉన్న మంత్రి ఆర్కే సింగ్ మనకు ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులలో మనం పిఎఫ్సి ఆర్ఈసి అని 2 ఉంటాయి. ఒకటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంకోటి రీజనల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్. వాళ్ళు మనకు లోన్స్ ఇస్తారు. మన రాష్ట్రంకు మంచి ఫిజికల్ ప్రుడెన్స్ ఉంది కాబట్టి, డిసిప్లిన్ ఉంది కాబట్టి, మన లోన్స్ రీపేమెంట్ చాలా బాగుంటుంది కాబట్టి మనకు డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన డబ్బులు ఆపేయమని ఇప్పుడు ఆర్కే సింగ్ మంత్రి వాళ్ళ మీద ఒత్తిడి, మనం పవర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేమని. ఇది వాస్తవం, ఇది జరుగుతున్నది. అసలు ఈయనకి ఏమైనా తెలుస్తుందా పాపం? ఈ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్కు ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు బహిరంగ క్షమాపణ వెంటనే వేడుకోవాలి ఆయన. మరి ఆయనకేమి ఇప్పుడు మీరు రాస్తే తెల్లారి మీకు మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన మీకు వీళ్ళు ఏదో అబద్ధమండి. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఫోన్ చేయొచ్చు కదా, అడగచ్చు కదా. శ్రీకాకుళంలో పెట్టినారా 25,000 కనెక్షన్ అంటే మీకు తెలిసిపోతుంది కదా, మీ పేపర్ అక్కడ కూడా ఉంది. అనేది దాచిపెట్టేది కాదు కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన డాక్యుమెంట్ మీకు ఇచ్చిన 5 years కోసం ఎట్లా ఇస్తాం, ఏ ఇయర్కి ఎంత ఇస్తామని రాసి పెట్టినారు క్లియర్గా. అంటే దాని అర్థమైంది ఒక రకంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ ఉల్లంఘన, చట్టం పాస్ కాకముందే ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడం, ఇది పార్లమెంట్ని అవమానించడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, దేశ ప్రజలను మోసం చేయడం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడు డ్రాఫ్ట్ బిల్గానే ఉంది. ఇగో ఇది జరిగే చరిత్ర. దీని మీద ఇంకా ఇప్పుడు చెప్తే బాధ అండి, అంటేనేమో బాధ. నేను ప్రధానమంత్రి కాదని గౌరవించి పైసలు ఇచ్చాడని ఆశపడి భగీరథ ఇనాగరేషన్ పిలిచాను. ఆడ సభలో ఆయన కూడా పచ్చవద్దని చెప్పిండు. పచ్చవద్దు మీకు వినిపిస్తానని ఇప్పుడు నా ఉన్నది. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడిన స్పీచ్లో మీ దగ్గర రికార్డు ఉంటుంది కాబట్టి మీకు అంత బాధ కూడా అవసరం లేదు. 15th minute నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. ఫొటోస్లో ఉంది కదా. ఆయన ఏం చెప్తాడంటే అంతకుముందు 11 రూపాయలకు కొన్నారు పవరు, మేము ₹1.10 ఇస్తున్నాం ఒక యూనిట్ ఉంటాడు. అసలు భారతదేశ చరిత్రలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా ₹1.10 ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు, ఇండియాకి కాదు, ఎవరికి ఇవ్వలేదు.
కానీ మేము ఇస్తున్నాం అడిగే పెద్ద మనిషి కదా బాగుండదు ఆ టైంలో ఏంటంటే నన్ను తెల్లారి ఎలక్ట్రిసిటీ అధికారులు అడిగింది, ఇప్పుడు కూడా అడిగిండ్రు ఇంతకుముందు నాతో చర్చలు. మీరు ఉన్నారు కదా సార్ మీటింగ్లో, మరి మీరు కానీ గట్ల చెప్పండి పెద్ద మనిషి అంటే ఏమంటాం పోయి మనం అనవసరం, మనమే గెస్ట్గా ఇచ్చినాం కదా తిడితే బాగుండదు అనుకున్నాను నేను. ఓకే వట్నేం మేము ఎటుపడితే అటు అడ్డం పొడుగు మాట్లాడు కాదు. గజ్వేల్ సభలో ఆయన మాట్లాడింది ఇది నిజమా అబద్ధమో నేను వినిపిస్తా. ఆయన గజ్వేల్ ఉపన్యాసంలో మీ దగ్గర ఉంటే మీ రికార్డులలో ఉంటుంది కదా తీసుకొని చూడొచ్చు మీరు. ఇగో ఇది 16 నిమిషం నుంచి స్టార్ట్ అవుతుంది. भारत सरकार और हमारे पीयूष गोयल जी और उनके मंत्रालय ने 2 साल में ऐसी स्थिति पैदा की है कि जो राज्य बिजली के कमी के कारण परेशान थे, ऐसे राज्यों को भी बिजली सरप्लस स्टेट बना दिया गया है. अगर इरादा नेक हो, सामान्य मानवीय की आवश्यकताओं की पूर्ति करने का इरादा हो, तो समस्याओं के समाधान भी निकल आते हैं. और अभी पीयूष जी मुझे बता रहे थे कि पहले अगर तेलंगाना को बिजली खरीदनी होती थी तो 1 यूनिट का करीब 11 साढ़े 11 रुपया लगता था. 1 यूनिट का 11 साढ़े 11 रुपया. भाइयों बहनों, आज भारत सरकार ने जिस प्रकार से बिजली में रिफॉर्म किए, बिजली के उत्पादन को बढ़ाया, ट्रांसमिशन लाइन में खर्चा किया, सारा संतुलित कारोबार किया, उसका परिणाम यह है कि आज कुछ समय पहले जो बिजली 1 यूनिट 11 साढ़े 11 रुपये में मिलती थी, आज अभी इसी तारीख 1 रुपया 10 पैसे में मिलती है. राज्य की खजाने के किताब. मैं हाथ जोड़ के पूछ रहा हूं मोदी जी, आपके 8 साल के सरकार में कहीं भी 1 रुपये 10 पैसे में यूनिट पावर सप्लाई आपने किया है क्या? ये इतना झूठ, इतनी बड़ी झूठ, और देश के प्रधानमंत्री कहे खुलेआम, तो देश के जनता को क्या समझते हैं ये लोग, किस प्रकार से गुमराह करते हैं, इसको क्या समझना चाहिए. आप पत्रकार लोग आप सुने हैं, आपके पास है, ये रिकॉर्डेड है, आप अपने घर में जाके भी सुन सकते हैं. ये मेरा स्पीच नहीं है. यानी कि राष्ट्र राज्य के अध्यक्ष से लेके प्रधानमंत्री तक सारा ही झूठे झूठ, सफेद झूठ, झूठ निर्भर भारत. ఇదేం అన్యాయం అండి. ఇట్లా ఎన్ని విషయాలలో చెప్తారు. నిన్న నేను ఒక మాట చెప్పిన, దాని మీద ఎవరు మాట్లాడారు బీజేపీలు. నేను అన్న కూడా ఛాలెంజ్ కూడా చేసిన, ఎవరు మాట్లాడతారో బీజేపీలు రానరా మాట్లాడదాం. 4 లక్షల మెగావాట్ల పవర్ ఉంది దేశంలో, దాన్ని వాడే తెలివితేటలు ఈ కేంద్ర ప్రభుత్వానికి లేవు, బ్యాడ్ పవర్ పాలసీ ఉంది అని నేను చెప్పాను. దానికి ఎవిడెన్స్ కూడా ఇవ్వు, మీకు ఇచ్చిన కాగితాలలో ఉంది. ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గత డిసెంబర్లో పార్లమెంట్కి సమర్పించిన డాక్యుమెంట్. 40,000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి సంస్థలు దేశంలోని వివిధ ప్రాంతాలలో లిస్ట్ ఉంది, మీ దగ్గర చూసుకోండి. మీకు ఇచ్చిన 40,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న సంస్థలు నిర్మించబడ్డాయి, పీపీఏలు అయిపోయినాయి, దానికి ఫ్యూయల్ టైప్ అయింది, కానీ ప్రొడక్షన్ కాదు, కానిస్తలేరు. ఎందువల్ల? ఈ దేశం అవలంబించే ఒక దిక్కుమాలిన పవర్ పాలసీ వల్ల, బ్యాడ్ పవర్ పాలసీ వల్ల, చేతగాని కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ చర్యల వల్ల ఇట్లా ఉంటుందా? ఈ దేశంలో ఉండొచ్చునా? 60% దేశమేమో పవర్ కట్స్లో ఉంటుంది,
24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో ఇయ్యరు, ఒక తెలంగాణ తప్ప. ఇది వాస్తవం. ఇది మాట్లాడితే దీని మీద మాట్లాడరు ఎవరు. ఇది నిజమా అబద్ధమండి? ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చింది, నేను ఇయ్యలే ఈ రిపోర్టు. ఎవరు ఇచ్చింది ఇది? ये भी झूठ है? कौन झूठ है? कितना गुमराह करेंगे लोगों को, कितने दिन करेंगे? तो ये है, ये भी आप लोगों को दिया मैंने, आप लोग देख लीजिए. तो इस प्रकार से अब यहां के राज्य के अध्यक्ष को क्या कहना है, आप लोग उनके साथ क्या कहेंगे? अब वो मैं उनको छोड़ देता हूं. इसलिए జాలి అనిపిస్తుంది పాపం అతనికి పెద్ద తెలిసినట్టు లేదు. అతను వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తే మంచిది, గాసాన బాగా నాతో మాట్లాడతాడు. ఎందుకంటే నేను ఏది పిచ్చి మాటలు మాట్లాడను, అవసరం లేదు కదా నాకు. పిచ్చి మాటలు మాట్లాడే అక్కర నాకు లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఇంత దుర్మార్గంగా ప్రతి వాళ్ళు, ఆ పార్టీకి చెందిన ప్రతి వాళ్ళు ఇదే పద్ధతిలో ప్రతి విషయంలో చాలా దారుణమైనటువంటి అబద్ధాలు, మోసాలు, దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఎస్, 100%. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకోటి దీనికంటే ఎక్కువ మీరు ఇంకోటి చూసుకోవచ్చు. ఇవన్నిటిని మించి మొత్తం అఖిల భారత విద్యుత్ సంస్థల ఉద్యోగ సంఘాలన్నీ ఒకటే సమావేశాలు పెట్టినాయి. మీకు తెలుసా విషయం? మన దగ్గర మింట్ కాంపౌండ్లో మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా ఉద్యమాలు, ధర్నాలు చేసిండ్రు. మీకు తెలుసా విషయం? రత్నాకర్ గారు కానీ, శివాజీ గారు కానీ మీరే పోయి వార్తలు వేసారు, ఫోటోలు తీసారు, టీవీలలో చూపించారు. కారణం ఏంది? మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి ఆల్రెడీ ఉత్పత్తి ఉన్న వాటిని పెట్టనీయకుండా చేసి ఆయన వాళ్ళ పార్టీకి చందాలు ఇచ్చేటోళ్ళు, వాళ్ళ పార్టీని జాదేటోళ్ళు, వాళ్ళకి ఎన్నికలకు డబ్బులు ఇచ్చేటోళ్లకు వేల కోట్ల రూపాయలు దిగమింగి వాళ్ళు పెట్టే సోలార్ విద్యుత్తును వీళ్ళు కొనన్నట్టు. ఇప్పుడు అది చట్టం. దీనికి అందమైన పేరు చట్టం, విద్యుత్ సంస్కరణ. ఇదేనా సంస్కరణ ఈ దేశంలో? ఇంకా తమాషా ఏం తెలుసా? మన తెలంగాణకు జల విద్యుత్ శక్తి అందుబాటులో ఉన్నదే కృష్ణా నది మీద ఎక్కువ ఉన్నది. మనకు నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, జూరాల 2500 మెగావాట్ల దాకా ఉంటుంది దగ్గర. గోదావరి మీద తక్కువ ఉంది మనకు, కృష్ణ మీద ఎక్కువ ఉంది. ఇంకా ఈ చట్టంలో ఏం చెప్తారు? ఈ దిక్కుమాలిన చట్టంలో వాళ్ళ బీజేపీ మిత్రులు పెట్టే 30-40 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఏమో కొనన్నట మనం క్లీన్ ఎనర్జీ కింద. మనది క్లీన్ ఎనర్జీ అయినా మీ నాగార్జున సాగరు, మీ శ్రీశైలం ప్రొడ్యూస్ చేసే పవరు బంద్ పెట్టైనా సరే దీన్ని కొనాలి, కొనకపోతే మీకు ఫైన్ ఇస్తాం. ఇది చట్టం. అంటే అధికారం చేతిలో ఉందని మీ పెట్టుబడిదారుల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడతారా? ఈ దేశ ప్రయోజనాలు తాకట్టు పెడతారా? అన్ని తప్పుడు ప్రచారాల మీద, అబద్ధాల మీద ఎన్ని రోజులు నడుపుతారు భారతదేశాన్ని? ఇది ఎంతవరకు సమంజసం? ఇవి వాస్తవాలు కావా? పెట్టండి, చర్చ పెట్టండి దీని మీద. ఒకటి గాలి మాటలు మాట్లాడు కాదు. ఇన్ని విషయాలు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు. ఇవన్నీ అబద్ధమనేగా. మేము ఇచ్చేటి అన్ని నివేదికలు, స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్, పార్లమెంట్ రిపోర్ట్స్, మంత్రుల ఉత్తరాలు, ప్రధానమంత్రికి నేను రాసిన ఉత్తరాలు, శాసనసభ తీర్మానాలు, శ్రీకాకుళంలో మిగిచిన బీటర్లు, శ్రీకాకుళంలో 25,000 మీటర్లు బిగించింది కూడా అబద్ధం ఉంటుందా? ఇవన్నీ జూటా. ఒక రాష్ట్ర అధ్యక్షుడే కరెక్ట్ అయ్యడా? సో ఇన్ని అబద్ధాలు చెప్పే వ్యక్తులను చీల్చి చెండాడే బాధ్యత మా మీడియా మిత్రుల మీద ఉన్నది. దయచేసి ఇక మీరు ఏం చేస్తారో ఇప్పుడు చూడాలి. అంతే కదా? ఇంత అన్యాయాలు మానండి. ఈ దేశం ఇచ్చిన నాశనం కానే? ఎందుకు నాశనం కానియాలా? ఎవరి కోసం నాశనం కానియాలా? ఏ ప్రయోజనాలు ఆశించి? చాలా ఉంది ఇంకా కథ, భాగవతం భయంకరంగా ఉంది. దేశం ఉండదు, రాసి పెట్టుకోను మీరు. నేను దుఃఖంతో చెప్తాను ఈ మాట, బాధతో చెప్తాను. ఎందువల్ల? అన్ని రంగాలలో సర్వనాశనం. ప్రతి రంగంలో అన్ని పిచ్చబద్దాలు, పచ్చబద్దాలు. ఈడ చెప్పుడు కాదండి, విదేశాలలో పోయి చెప్పుడు. ఇదో కథ, సిగ్గుపోతుంది. చాలా ఘోరమైనటువంటి అబద్ధాలు. 2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇంతకన్నా దిక్కుమాలిన దందా ఉంటుందా? అది చంద్రయాన్ మీద పోయిన దాంతో సమానం అంటారు. ఇక మనం కూడా చంద్రమండలం మీద దిగినట్టే అనుకోవాలి.
ఇంత పచ్చవద్దమా? అది నీ ప్రగతే? అది మామూలు ఊర్లలో వడ్డీకి ఇచ్చే వ్యాపారిని అడిగినా చెప్తాడు ఆ లెక్క. దానికి ప్రధానమంత్రి అవసరం లేదు, ఈ ఆర్థిక మంత్రి అవసరం లేదు. మనీ కాంపౌండింగ్లో ఉండేటువంటి కమాలది. సర్వసాధారణంగా 12% గ్రోత్ ఉంటే 6 ఏళ్లలో డబుల్ అవుతుందండి కంట్రీ ఎకానమీ. అదే 11% ఉంటే 7 ఏళ్లలో డబుల్ అవుతుంది. దానికి నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్, ఎల్ఏ మలే ఎవరు అవసరం లేదు. బట్టి వడ్డీ వ్యాపారం చెప్పే లెక్క అది. ఈ మాట కఠోరమైన వాస్తవం. Taking India to 5 trillion economy by 2025, we doesn't require a prime minister there. We doesn't require a finance minister. An ordinary clerk can account for it. There is nothing great about it. Is it not a fact? You ask any economist. It's a hard fact. And you are chasing away the country by making false propaganda. How long you will do that? What is the extra mile you are taking? What is the extra effort you are putting in? Nothing. If you are able to do, if you have innovative skills, if you are a dynamic government, please do something like China, in the line of Mr. Deng Xiaoping. Please do something in line of Mr. Lee Kuan Yew of Singapore. That is something great, not 5 trillion economy. किसको पागल बनाने की ये चक्कर है? ये बात मैंने ही नहीं, మీరు తీసుకొని చూడండి, మీకు రాజ్యసభ స్పీచ్లు కొడితే వస్తుంది. నిన్నమొన్న అయింది కదా. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన విషయాన్ని చిదంబరం గారు కూడా చెప్పారు రాజ్యసభలో. సేమ్ ఇదే విషయం చెప్పిన మా కేశవరావు గారు వీళ్ళంతా ఉన్నారు అక్కడ. నేనేదైతే చెప్పినా అదే విషయం చెప్పారు. అంటే అన్ని గోల్మాల్ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ఇవన్నీ మీరు వంచదలుచుకున్నారు ఈ దేశాన్ని. నేను అందుకే అంటున్నా, వీళ్ళను తరిమి కొట్టకపోతే దేశం నాశనం అవుతుంది. నేను నిందలు పెట్టేది ఏదో అక్కస్తోనో ఇంకోటి దాంతో అంటలేను. నేను ఐఎమ్ ఏ వెరీ సీనియర్ పొలిటికల్ లీడర్. ఐ వెయిటెడ్ ఫర్ 8 long years. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పిన 8వ సంవత్సరం అంటే 80% ఆఫ్ ద టైం గివెన్ టు మిస్టర్ మోడీ ఈజ్ ఓవర్. 8th year బడ్జెట్ పెట్టేసింది ఆయన. ఇంకేం చెప్తాడు? 9th year 10th yearకి ఏమిటో ఏం లేదు.